సో ఎకనామీలో 66 క్వశ్చన్ చూడండి. ఇట్ ఈస్ ఇన్ కనెక్షన్ విత్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నారంటే జిఎస్టీ ఒకప్పుడు స్టాట్యుటరీ బాడీ, తర్వాత జిఎస్టీకి మనం కాన్స్టిట్యూషన్ బాడీను మార్చినాం. దిస్ ఇస్ ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏముందంటే ద ప్రొసీడింగ్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్, వాళ్ళు మీటింగ్లో ఏదైనా డిసైడ్ చేస్తారు కదా, ఆ డిసైడ్ చేసిన దానికి మొత్తం ఇన్వాలిడేట్ అంటే తప్పుగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు వెన్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎనీ పర్సన్ ఈజ్ నాట్ ఇన్ ద మేనర్ ఆఫ్ కౌన్సిల్స్ గైడ్ లైన్స్. జిఎస్టీలో ఉన్న మెంబర్స్ ఎంతమంది ఉన్నారో దానిలో ఎవరొకరు 1% అపాయింట్మెంట్ కూడా అటు ఇటు ఉంటే కూడా మొత్తం జిఎస్టీ తీసుకున్న డిసిజన్ మొత్తం ఇన్వాలిడేట్ అవుతుంది. ఇలాంటి ప్రొవిజనే లేదు మనకు. సో ఇది మనం డైరెక్ట్గా రాంగ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు టూ స్టేట్స్ మధ్యలో, తెలంగాణ ఏపీ వాళ్ళు డిస్ప్యూట్ అయింది ఈ 2 స్టేట్స్లో, లేకపోతే 2 to 3 స్టేట్స్లో, లేకపోతే 10 స్టేట్ మధ్యలో జిఎస్టీ ఇష్యూ రిలేటెడ్, అంటే మిల్కి ఇంత ట్యాక్స్ పెడదాం, దానికి ఇంత ట్యాక్స్ పెడదాం, అలాంటివి ఏదైనా ఇష్యూస్ ఉంటే జిఎస్టీ కౌన్సిల్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, మన పాలిటికల్ చదువుకున్నారు కదా, అక్కడ పంపిస్తుందంట. ఇలాంటి కూడా ఎప్పుడు మనం చూడలేదు. మన జిఎస్టీకి పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా అయినా సరే, ఎస్టిమేట్ కమిటీ అయినా సరే, అలాంటివి మనకు రిలేషనే మనం చదవలేదు కాబట్టి వీ కెన్ రూల్ ఇట్ అవుట్. తర్వాత లాస్ట్ వన్ ఏముందంటే ద జిఎస్టీ కౌన్సిల్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ రికమెండేషన్స్ టు సెంటర్ అండ్ స్టేట్ ఆన్ ద థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ టర్న్ ఓవర్ బిలో విచ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ. ఇది నార్మల్గా ఫస్ట్ ఆబ్జెక్టివ్ అండి. జిఎస్టీలో వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేయాలి. ఓకే, ఎంత టర్న్ ఓవర్కి జిఎస్టీ, అంటే ఇప్పుడు చిన్న బిజినెస్ ఉంది అనుకోండి, కిరాణా షాప్ ఉంది, కిరాణా షాప్కి జిఎస్టీ ఏముంటుందండి, వాళ్ళు అంతగానం ఏం సంపాదిస్తారు. సో ఒక థ్రెషోల్డ్ లిమిట్ ఉండాలి కదా. ఒక బిజినెస్కి ఇయర్లో ఒక 20 lakhs పైన బిజినెస్ అవుతుందంటే అప్పుడు జిఎస్టీ మనం అప్లై చేసుకోవచ్చు. లేకపోతే చిన్న మెకానిక్స్కి అయినా సరే, ఒక సలూన్ షాప్స్ అయినా సరే, వాళ్ళ కూడా జిఎస్టీ కట్టమంటే ఎట్లా. సో ఒక థ్రెషోల్డ్ లిమిట్ ఉండాలి. సో దిస్ ఇస్ ఎ వెరీ కామన్ థింగ్ అండి. దిస్ ఇస్ రైట్. మనం ఇది చూసుకోవాలి. ద ఫస్ట్ వన్ వీ హ్యావ్ టు సీ. దీనికి మనం ఇక్కడ చూద్దామండి. నేను అన్ని తీసి పెట్టిన మీకోసం. ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ జిఎస్టీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయింది. రిమెంబర్ దిస్ పాయింట్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయిన తర్వాత ఇక్కడ ప్రాపర్గా మనం ఏంటంటే ఆర్టికల్లో ఇన్సర్ట్ చేసినాం. ఓకే, జిఎస్టీకి యూ కెన్ సీ ద ఆర్టికల్ 279లో ఇన్సర్ట్ చేసినాం. సో కరెక్టే, ఒక జిఎస్టీ వచ్చినప్పుడు ఒక స్టాట్యుటరీ లా లాగా వచ్చింది, తర్వాత ఇది ఆబ్వియస్లీ కాన్స్టిట్యూషన్లో వెళ్ళిపోయింది. సో డైరెక్ట్లీ నేను జిఎస్టీ కౌన్సిల్ దగ్గర ఫ్రమ్ దిస్ వెబ్సైట్ నేను తీసుకున్నాను. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆల్సో రైట్. ఫస్ట్ వన్ రైట్ అండి, ఫోర్త్ వన్ రైట్. క్లియర్? ఓకే, సో వీ కెన్ గో అహెడ్ నౌ. సో ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ అండ్ ఫోర్త్ వన్ రైట్. మన దగ్గర ఆన్సర్ ఉందండి. ఫస్ట్ అండ్ 4 ఈజ్ క్లియర్లీ రైట్. ఓకే ఫైన్. చలో లెట్ us గో విత్ ద సెకండ్ వన్. ఇది అయిపోయింది కాబట్టి ఇది క్లోజ్ చేద్దాం, మనకు ఈజీగా అయిపోతుంది. ప్రూఫ్తో పాటు మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ మైండ్ ఫర్ మై తెలుగు, కానీ ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్ మీకు ప్రాపర్గా అర్థం అవ్వాలని. సో ప్రూఫ్ కూడా ఇచ్చేస్తున్నాయి ఇప్పుడే. మేక్ షూర్ దట్ చాలా అటెంటివ్గా ఉండండి. దట్ ఈస్ ఆల్ ఐ వాంట్ ఫ్రమ్ యూ. ఓకే, చలో. నౌ ద స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అసెట్ మానిటైజేషన్ ప్రోగ్రామ్, ఇది నాకు డైరెక్ట్గా దొరికింది అని. సో లెట్ us సీ అది చూసేద్దాం. చూడండి ఇక్కడ ఇది కూడా పిఐబి నుంచి తీసుకున్నా. మీరు ఇక్కడ హెడ్డింగ్ చూసుకోవచ్చు. ద స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇస్ టు అన్లాక్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బ్రౌన్ ఫీల్డ్ పబ్లిక్ సెక్టర్ అసెట్స్. ఓకేనా. సో ఆన్సర్ ఏముంది మన ఇక్కడ, ఈజ్ అన్ ఇనిషియేటివ్ టు అన్లాక్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆల్రెడీ అక్కడ రాసి ఉంది కాబట్టి డైరెక్ట్గా మనకు దొరికింది. సో దట్ ఈస్ ఓవర్. ఫైన్. ఇంకా వేరే ఆప్షన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వీ హ్యావ్ ఇట్. చలో, సో ఇది క్లోజ్ చేసేద్దాం. లెట్ us గో విత్ దిస్ వన్. ఫైన్. 62K దగ్గర వెళ్దాం. సిబి దగ్గర చాలా కష్టంగా ఉండింది ఈ క్వశ్చన్ కూడా. కొన్ని నాకు కూడా తెలిసినాయి, కొన్ని కరెంట్ అఫైర్ అండ్ కాన్సెప్ట్ రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడింది.
ఇన్ కనెక్షన్ విత్ సెబీ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ వ్యాలిడ్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, సెబీ ఎగ్జెంప్టెడ్ రెగ్యులేషన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అండ్ మున్సిపల్ బాండ్స్ in order to facilitate more efficient infrastructure financing through capital markets. క్యాపిటల్ మార్కెట్స్ బేసికల్లీ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తాం మనం, దానికి క్యాపిటల్ మార్కెట్స్ అంటాం. బేసికలీ క్యాపిటల్ మార్కెట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం, ఎందుకంటే రోడ్, మెట్రో ఇది లాంగ్ టర్మ్ అనమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఇన్వైట్స్ అండ్ మున్సిపల్ బాండ్స్కి ఎగ్జామ్ చేశారంట. ఓకే, ఇన్ సెబీ రూల్స్, ఎందుకంటే తొందరగా పని అవ్వాలి, తొందరగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. SEBI introduced a framework in which the listed large corporates will mandatorily meet 25% of their financing. ఇది ఒక ఫ్యాక్చువల్ కరెంట్ అఫైర్, ఇది కూడా కరెంట్ అఫైర్. SEBI increased the minimum ticket size of corporate bond investment in order to encourage investor responsibility. కరెంట్ అఫైర్. SEBI along with RBI introduced retail direct scheme. ఇది నాకు తెలుసు అండి. సో సెబీతో పాటు ఆర్బీఐ రాలేదు, ఓన్లీ సెబీ ఆర్బీఐ స్కీమ్ ఉంది. ఇది దిస్ ఇస్ ఓన్లీ ఆర్బీఐ స్కీమ్. సో ఫోర్త్ వన్ ఈజ్ రాంగ్ అంటే ఈ రెండు వెళ్ళిపోతాయి. ఓకేనా? సో నా ఈ రెండు వెళ్ళిపోయిన తర్వాత మన దగ్గర 2 and 3 ఆర్ లెఫ్ట్. సో ఇక్కడ చూద్దాం మనం. చూడండి, ప్రాపర్లీ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ఈజ్ వన్ ఆఫ్ ద సొల్యూషన్ ప్రొవైడెడ్ బై ఆర్బీఐ. ఇక్కడ హెడింగ్ లో ట్యాబ్ లో చూడండి, ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్. సో ఇట్ ఈస్ బేసికలీ ఏ రిటైల్ స్కీమ్, రిమెంబర్ దిస్ పాయింట్. ఇంకా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో ఏమన్నారంటే ఫ్రేమ్వర్క్ దట్ విల్ రిక్వైర్ లార్జ్ కార్పొరేట్ టు రేస్ 25% బారోయింగ్. ఓకే, so 25% is anyhow there. Clear my point? Fine. So manam ikkada mana answer emuntadante this is anyhow wrong. So our answer is only what 2. 2 is the answer. Okay, 2 is the answer because this is already manam ikkada chusnam 25% market borrowing cap undi. Large corporates to raise 25% borrowings. So already here it is there, 25% borrowing for the large corporates mentioned undi kabatti 2 is only the right answer. We don't have to go to 3. Okay, because 3 already manam invalidate chesnam kabatti answer is only about 2. Fine. Okay, let us now go ahead. Consider the following statement about Indian stack andi. This is a very factual question. Okay, ఇండియన్ స్టాక్ లో దిస్ ఇస్ ఎ వెరీ ఏ ఈజ్ ఎనీహౌ రైట్. ఓకే, చాలా ఈజీగా ఈ కేవైసీ అయిపోతుందంట, క్యాష్లెస్ డిజిటల్ యాక్సెస్ కూడా ఈజీగా అయిపోతుంది. కానీ ఇండియన్ స్టాక్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఇంటర్ కనెక్టెడ్నెస్ లేయర్స్ అని అన్నారు, కానీ ఇది 2 కాదు 4 ఉన్నాయి మనకు. సో బేసికలీ ఇది ఈ కేవైసీ అవన్నీ కామన్ ఆబ్జెక్టివ్, కానీ మనం లేయర్స్ చూద్దాం. లేయర్స్ చూస్తే చూడండి, లేయర్స్ ఆఫ్ ఇండియన్ స్టాక్ మనకు 2 మెన్షన్ చేశారు క్వశ్చన్ లో. ఇక్కడ మనకు 4 మేజర్ లేయర్స్ ఉన్నాయండి. You can see here consent layer, cashless layer, paperless layer. So with this we can directly say that only A is true, R is false, because this is anyhow right andi. The Indian stack మీరు Google లో కొట్టేస్తే మీకు ఫస్ట్ 3-4 లైన్స్ ఇదే వస్తాయి. సో దిస్ ఇస్ ఎనీహౌ ట్రూ. R is wrong because it is not 2 interconnected layers, it is 4 interconnected layers. Okay, right. Now this also I have given you the here ఇక్కడ చూసుకోవచ్చు మనం. Okay, yeah. So retail inflation చూడండి, రిటైల్ ఇన్ఫ్లేషన్. ఓకే, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ 5.09% ఉంది. ఇది చదవండి, హెడ్లైన్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 5.09. తర్వాత ఫుడ్ కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ 8.6. అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ చాలా ఉంది. అంటే కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ 8.66% ఉంది. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ జస్ట్ 5.9% ఉంది. సో మనకు ఎలా వస్తుందంటే ఇది దిస్ ఈస్ హౌ ఇట్ కమ్స్. ఫస్ట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ వస్తుంది బికాస్ 8%, తర్వాత హెడ్లైన్ అన్నిటికంటే తక్కువ కోర్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఎందుకంటే కోర్లో ఫుడ్ అండ్ ఫ్యూల్ తీసిన తర్వాత మన పెన్సిల్, రబ్బర్ షాప్ మనకి ఇంక్రీజింగ్ ప్రైసెస్ ఎక్కువ ఉండదు, అది 4% దగ్గర లాగుతుంది. సో రిమెంబర్ దిస్ పాయింట్. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్ అండి, బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ మొత్తం 5.9%, ఫుడ్ ఇన్ఫ్లేషన్ 8%. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. ఓకే, నాట్ దిస్ వన్ ఎగ్జాక్ట్లీ బికాస్ ఈక్వల్ టు అలా ఇచ్చారు కాబట్టి మనం ఇది ఆన్సర్ వుడ్ బి లైక్ దిస్ వన్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అండి, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఇస్ గ్రేటర్ దాన్ కోర్ ఇన్ఫ్లేషన్. సో ఆన్సర్ ఇస్ 1. ఐ గెస్ దిస్ ఇస్ ఆల్ క్లియర్ టు యూ. చలో.
కొంచెం ఇలా చూసుకుంటే ఏమవుతుందంటే ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ అండి. ఓకే. సో చూడండి ఇక్కడ కూడా సేమ్ గానే ఉంది. అదే చూపిద్దాం అనుకున్నా. నో ప్రాబ్లమ్. ఎనీహౌ మనకు తెలిసిపోయింది కాబట్టి నో నీడ్ టు వరీ. చలో ఇంకా నెక్స్ట్ ఏం చేద్దామంటే భారత్ ఆట. ఇది చాలా ఫనీగా ఉంది క్వశ్చన్. ఆట భారత్ ఆట భారత్ దాల్ అసలు వినలేదు. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇట్ ఈస్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ సైకిల్ ఆఫ్ మిల్క్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ప్రొనౌన్స్డ్ ఇన్ ఇండియా. అంటే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ లో మిల్క్ వల్ల చాలా ఎక్కువ అవుతుందంట కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఒక చిన్న మిల్క్ కి ల్యాండ్ మనం వదిలేసిన తర్వాత రా మెటీరియల్ కాస్ట్ మనం ఎక్స్క్లూడ్ చేసుకొని లేబర్ కాస్ట్ ఎక్స్క్లూడ్ చేసుకొని ఓకే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్స్క్లూడ్ చేసుకొని ఓన్లీ మిల్క్ వల్లనే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయింది ఉంటే అది మనం నమ్మలేము. చాలా చాలా కష్టం. సో ఇట్ ఇస్ రాంగ్. ఓకే భారత్ ఆట ఇనిషియేటివ్ వల్ల ఆబ్వియస్లీ భారత్ ఆటలో సబ్సిడీలో మనకు ఆట ఇస్తున్నారు కాబట్టి ఇన్ఫ్లేషన్ కొంచెం మోడరేట్ గా ఉంది. ఇది కరెక్టే. రిటైల్ ఇన్ఫ్లేషన్ మంచిగా అయిందండి. రిటైల్ ఇన్ఫ్లేషన్ ఓకే ఇక్కడ చూద్దాం. సో వి డోంట్ హ్యావ్ హియర్ రిటైల్ ఇన్ఫ్లేషన్. లాస్ట్ నేను ట్యాబ్ క్లోజ్ చేసినా కదా అక్కడ ఉండింది. రిటైల్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అని రాశారు. ఇది తప్పు అండి. మోడరేట్ అయింది అంటే తక్కువ అయింది. రిటైల్ ఇన్ఫ్లేషన్ 5.9 అట్లా ఉంటే 5.4 అట్లా వచ్చింది. సో దిస్ ఇస్ రాంగ్. ఇంక్రీజ్ అవ్వలేదు. రిటైల్ ఇన్ఫ్లేషన్ తగ్గింది. భారత్ ఆట రైటే. నా భారత్ దాల్లో మూంగ్ దాల్ అని అన్నారు. సో దిస్ ఈస్ నాట్ దేర్ అండి. మూంగ్ దాల్ ఏం లేదు, చనా దాల్ ఉంది. ఓకే ఐ విల్ గెట్ దట్ వన్ ఆల్సో. నో నీడ్ టు వరీ. జస్ట్ ఏ సెకండ్. ఓకే భారత్ దాల్లో చనా దాల్ ఉందండి. చూడండి భారత్ దాల్లో ఏముంది, చనా దాల్ ఉంది. కానీ మనకు ఎగ్జామ్ లో ఏం అడిగిండు, భారత్ దాల్లో మూంగ్ దాల్. సో దిస్ ఈస్ రాంగ్. ఓకేనా. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. అందుకే ఓన్లీ 2. క్లియర్. ఐ హోప్ దట్ దిస్ ఇస్ ఆల్ క్లియర్ టు యూ. ఓకేనా. చలో which of the following statements are valid in connection with enhanced access and service excellence? ఓకే ఇది కూడా మనకు ఒక 2 పాయింట్స్ ఇక్కడ చూసుకుంటే సరిపోతుందండి. చూసిద్దాం. ఓకే వేర్ ఇట్ ఈస్. ఓకే ఈజ్ లో బేసికలీ ఈ ఈజ్ ఓన్లీ ఫర్ వాట్, ఫర్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కోసం అండి. పిఎస్బి ఎన్బిఎఫ్సి కోసం కాదు. ఈజ్ ఇనిషియేటివ్ ఓన్లీ ఫర్ పిఎస్బి. ఇది ఒక పాయింట్ ఉంది మన దగ్గర. ఇంకొక పాయింట్ ఏముందంటే ఈజ్ 1 2 3 4 5 చాలా వచ్చినాయి. సో మనం ఈజ్ 6.0లో ఉన్నాం. ఇది చూడండి ఈజ్ 6.4లో ఉన్నాం. 6.4లో 4 పిల్లర్స్ మీద ఈజ్ 6 ఉండింది. సో ఫస్ట్ వన్ ఈజ్ డిజిటల్ ఎనేబుల్మెంట్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో లెట్ us see. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ రిఫార్మ్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సి కూడా ఉంది అని అంటున్నాడు. సో రాంగ్. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి కాదు, ఓన్లీ పిఎస్బి కోసం ఉంది. ఓకే సెకండ్ వన్ ఈజ్ సో ఇది ఫోర్త్ వన్ పోతే దిస్ ఈజ్ గాన్. ఓకేనా. దెన్ డెలివరింగ్ ఎక్సలెన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ విత్ డిజిటల్ ఎనేబుల్మెంట్. ఇప్పుడే చూసినాం మనం ఈ 6లో డిజిటల్ ఎనేబుల్మెంట్ ఒక పార్ట్ ఇప్పుడు చూసినాం. దిస్ ఈజ్ రైట్. ఓకే ఈజ్ రిఫార్మ్స్ ఆర్ గవర్న్ బై ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఇది మనం ఓకే వీ హ్యావ్ టు సీ దిస్ వన్. ఈజ్ రిఫార్మ్స్ ఆర్ గవర్న్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హూ హెడ్ ద ప్రీమియర్ ఆఫ్ we have to see this. His next program has just one priority, the common reforms agenda. So let us chudam this also. Okay is next. So here you can see I have marked it kani idi vellipoyindemo. No problem, we'll study about it. They are governed by steering committee of Indian Banks Association. Okay na. So ikkada em rashi undi manaku, they are governed by heads of premier institutions. Heads of premier institution ante idi tappu kaadu. Governed by Indian Banks Association. So second lo first elipothe the answer is only what 1. The answer is only what 1. Okay, I hope this is all clear to you. I will come with next questions. Okay, Startup India and Stand Up India, it is very easy to do it. This is
దిస్ ఈస్ ద రైట్ వన్ అండి, దిస్ రైట్ వన్. ఓన్లీ గ్రీన్ ఫీల్డ్ కి ఇస్తారు, బ్రౌన్ ఫీల్డ్ కి ఇవ్వరు. ఫీచర్సే మళ్ళీ మీకు చూపించడం ఎందుకు, మీరు కూడా చూసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ గాన్. ఇది వెళ్ళిపోతే థర్డ్ వన్ వెళ్ళిపోయింది, అండ్ దిస్ ఈస్ ఆల్సో గాన్. నౌ వీఆర్ హ్యావింగ్ వాట్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్. ఫోర్త్ వన్ ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. వీఆర్ నీడ్ టు నో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. నాన్ ఇండివిజువల్ కూడా రైట్ అండి, నేను చూసిన ఇప్పుడే. సో ఆన్సర్ ఈస్ 2 and 4 ఆర్ రైట్ హియర్. ఓకే ఫైన్. మళ్ళీ ఇది కూడా ఒక ఫ్యాక్చువల్ క్వశ్చన్, దానిలో మనం ప్రూఫ్ ఏమి ఉండదు, ఈజీగా మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఇండెక్స్ పబ్లిష్ చేస్తుంది, డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్. ఈ డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ పబ్లిష్ చేయడం 2021 నుంచి అంట. రాంగ్, 2021 కాదు, బేస్ ఇయర్ 2019 బేస్ ఇయర్. ఓకే, లెట్ us see if that is there. నేను చూపిస్తాను మీకు. ఓకే, if at all I have it, I'll show it. RBI website only in the open. Okay, that is not there, no need to worry man. So 2021 బేస్ ఇయర్ కాదండి, ఇది రాంగ్, 2019 బేస్ ఇయర్. తర్వాత ఇక్కడ 6 బ్రాడ్ పారామీటర్స్ ఉండదు, 5 పారామీటర్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ అండి. ఓకే, అండ్ డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ చాలా మంది డిజిటల్ వాడుతున్నారు ఇప్పుడు, సో ఇది ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ రైట్. సిన్స్ ఇది స్టార్ట్ ఆర్బీఐ డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి it is increasing. Number of people using the digital devices and the payments are increasing. Consumer centricity is one of the pillar అండి, that is true. ఇది I guess ఇండియన్ ఎక్స్ప్రెస్ లో చూసిన అండి ఇది. ఓకే, ఇక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ చూడండి మీరు, యూ కెన్ సీ హియర్ కన్స్యూమర్ సెంట్రిక్. కన్స్యూమర్ సెంట్రిక్ అండ్ బేసికలీ 5 పారామీటర్స్ ఉంటాయి. 5 పారామీటర్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ 5 పారామీటర్స్ ఆర్ దేర్. కానీ క్వశ్చన్ లో 6 ఇచ్చిండు. 5A, దిస్ ఈజ్ ఆల్ ఎనీహౌ రైట్. అండ్ ఇది 2000 బేస్ ఇయర్ కదా, బేస్ ఇయర్ చూద్దాం. ఓకే, జస్ట్ వెయిట్ మినిట్, ఐ విల్ షేర్. ప్రూఫ్ ఎందుకు ఇస్తున్నా అంటే యూ విల్ బి లైక్ గెట్ టు నో బెటర్ అంతే. ఓకే, కన్స్ట్రక్టెడ్ విత్ మార్చ్ 2018, నాట్ 19, మార్చ్ 2018 బేస్ ఇయర్ అండి. ఓకే, మార్చ్ 2018 బేస్ ఇయర్. సో దిస్ ఈజ్ రాంగ్. 5 పారామీటర్, దిస్ ఈజ్ రాంగ్. ఇది ఇంక్రీజ్ అవుతుంది, దిస్ ఈజ్ ఆల్సో రైట్. 2 and 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? Which of the following statements are correct in connection with the following thing? Banking mechanism. Increased cash reserve ratio will result in increased credit creation. Absolutely wrong. The moment the CRR, SLR goes up, automatically less money will the bank దగ్గర తక్కువ డబ్బులు, obviously ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ అండి. Then cash reserve ratio applies only to new deposits, while incremental cash reserve ratio specifically targets the new borrower. We'll see about it. Okay, tenure premium is important component in marginal cost of fund based lending. MCLR టైప్ చేసుకుని ద క్రైటీరియా టైప్ చేసుకుంటే గూగుల్లో మీకు ఇది కనిపించేస్తుంది. దిస్ ఇస్ అ వెరీ రైట్. ఓకే, సో 1 అబ్సల్యూట్లీ రాంగ్ వచ్చింది, 1 అబ్సల్యూట్ రైట్. దీని గురించి మనం చూడాలి. ఓకేనా? ఎలిమినేషన్ మెథడ్ కూడా చూసుకోవాలి, బెటర్ ఉంటుంది ఎప్పుడైనా. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ లాంగ్ టర్మ్ పాలసీ రేట్ అసలు లేనే లేదు, ఎందుకంటే దిర్ ఈస్ ఓన్లీ లాంగ్ టర్మ్ లో బ్యాంక్ రేటే లాంగ్ టర్మ్. ఓకే, నథింగ్ ఎల్స్ ఇస్ లాంగ్ టర్మ్. ఇది ఓవర్ నైట్ 1 డే కోసం తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ అండి. ఓకే, సో బేసికలీ నౌ వీ హ్యావ్ ఓన్లీ 3 is the answer because 1 is wrong, 4 is wrong. సో 1 and 4 ఎక్కడెక్కడ ఉంది, ఆ ఆప్షన్స్ రాంగ్ అయిపోతాయి. 1 is wrong, 4 is wrong, again 1 is wrong. So answer is only what? 3. Remember this point. Okay, chalo. Now let us go with this one. Okay, so with regard to poverty and poverty related అంటే మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నారు. మనది కూడా నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఉందండి, విచ్ ఇస్ పబ్లిష్డ్ బై నీతి ఆయోగ్. అంటే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. ఓకే, అన్లైక్ ద గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ నేషన్ వి డు నాట్ యూజ్ ఆల్కర్ ఫాస్టర్ ఒక టెక్నాలజీ మెథడాలజీని మనం యూజ్ అది చేయమంట. గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ వాళ్ళు అది యూజ్ చేస్తారంట. ఇది మనం చూద్దాం. ఓకే, లెట్ us see that also. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూడండి, ద నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఆఫ్ ద నీతి ఆయోగ్ యూజెస్ అంటే యూజ్ చేస్తాం మనం, సేమ్ టు సేమ్ టెక్నాలజీ మెథడాలజీ యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఎ రాంగ్. మనం యూజ్ చేయం, వి విల్ నాట్ యూజ్ అని
ఇక్కడ ఆప్షన్లో ఉంది కానీ మనం యూజ్ చేస్తాం, ఇది రాంగ్. సో 1 and 2 ఇది రాంగ్ అయిపోతుంది, ఇది రాంగ్ అయిపోతుంది. సో వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 3. సో ఇక్కడ చూడండి, ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఇంక్లూడ్స్ కవరేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ఎంటైటిల్మెంట్, అంతే, ఇది అబ్సల్యూట్లీ రైట్ అండి. 3 ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. ఇక్కడ ఆల్రెడీ మనకు 1 రాంగ్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ ఎలాగైనా వెళ్ళిపోయింది. నన్ ఆఫ్ ది అబౌవ్ కెనాట్ బి ద ఆన్సర్ బికాస్ ఆల్రెడీ మనకు 3 రైట్ ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, యూ కెన్ సీ హియర్ ఫుడ్ గ్రెయిన్ ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో ఫుడ్ గ్రెయిన్సే ఇస్తారు. ఓకే, ఎగ్, ఆటా, ఆయిల్ అట్లాంటి ఏమి ఇవ్వరు, ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తారు. సో దట్ ఈస్ ఆల్సో ఏ వెరీ రైట్ వన్. ఓకేనా, రైట్, ఫైన్. సో ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ 3 హియర్. సో ఈజీగా కొంచెం మీరు జనరల్గా పిఐబి నుంచి ఏపీ వాళ్ళకి చాలా అడుగుతున్నారు క్వశ్చన్. సో మేక్ షూర్ దట్ పిఐబి మీరు పర్ఫెక్ట్ ఉండాలి. ఓకే, యుఐ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ గురించి ఇక్కడ ప్రాపర్గా ఉంది మన దగ్గర, చూద్దాం. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్ 2 సిటీ ఉంది, టైర్ 3 సిటీ ఉంది, కరెక్టే, ఠీకే. మళ్ళీ ఇది ఫండ్ ఈజ్ మేనేజ్ బై నేషనల్ హౌసింగ్ బ్యాంక్. దీస్ ఆర్ ద 2 వీఆర్ హ్యావింగ్. మళ్ళీ ఈ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్కి ప్రియారిటీ సెక్టార్ అంటే బ్యాంక్ నుంచి మనకు డబ్బులు వస్తాయి. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నా ఇఫ్ యూ సీ హియర్ ద ఫండ్ విల్ బి ఎస్టాబ్లిష్ త్రూ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంట, కాదు, ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ నుంచి మనకు డబ్బులు వస్తాయి, రాంగ్. టైర్ 2, టైర్ 3 రైట్. అండ్ ఎలిజిబుల్ యాక్టివిటీస్ ఫర్ యుఐడిఎఫ్ షెల్ బి కనెక్టెడ్ టు, ఇది మనం చూద్దాం తర్వాత. ద ఫండ్ విల్ బి కలెక్టివ్లీ మేనేజ్ బై మున్సిపల్ కోఆపరేటివ్స్, రాంగ్. ఎందుకంటే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఇప్పుడే చదువుకున్నాం మనం, దే మేనేజ్ ఇట్. సో దిస్ ఈస్ రాంగ్. సో మన దగ్గర 1 and 3, 1 and 4 ఈజ్ నాట్ దేర్. 4 అంటే ఇది పోతుంది, 4 అంటే దిస్ ఈజ్ ఆల్సో గో, అండ్ 1 ఈజ్ నాట్ దేర్ హియర్. ఓకే, సో 2 ఈజ్ ఎనీహౌ రైట్ హియర్, 2 ఈజ్ ఎనీహౌ రైట్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో రైట్. సో ఆన్సర్ ఈజ్ వాట్, 2 and 3 బికాస్ ఆల్రెడీ ఇక్కడ రాసి ఉంది అర్బన్ హౌసింగ్ అఫేర్స్, చూడండి, హౌసింగ్ అఫేర్స్. సో 2 and 3 ఆర్ రైట్ హియర్. ఓకేనా, చలో. దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఆల్వేస్ బిలీవ్ దాట్ పిల్లలకి ప్రూఫ్ ఇట్లా రీడింగ్ ఇచ్చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది, దే విల్ గెట్ ఇట్ ప్రాపర్లీ అనమాట. ఓకే, స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ గురించి చెప్తున్నారు, చాలా వెతికిన తర్వాత దిస్ ఈజ్ రాంగ్ అండి. వై, బికాస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ మధ్య స్టార్ట్అప్ అగ్రి ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ సెలెక్షన్ కోసం వాళ్ళు మేనేజ్ చేయట్లేదంట. దే ఆర్ నాట్ ద పర్సన్స్ హూ యాక్చువల్లీ మేనేజెస్ దిస్, వాళ్ళు సెలెక్ట్ చేయారంట. దిస్ ఈజ్ రైట్ ఓన్లీ అండి, దే విల్ నాట్ డూ దట్ బికాస్ ఆల్రెడీ ఇక్కడ రాసి ఉంది. స్టార్ట్అప్ అగ్రిటెక్ స్టార్ట్అప్స్లో ఓన్లీ యూ కెన్ సీ దట్ అగ్రిటెక్ స్టార్ట్అప్లో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, దే ఆర్ ఓన్లీ ద మేనేజింగ్ పర్సన్. ఓకే, సో దట్స్ వై దిస్ ఈజ్ రాంగ్ అగ్రి ఇంక్యుబేషన్లో. దెన్ మార్గ్ ఈజ్ ఓన్లీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దిస్ ఈజ్ రైట్ అండి. ఓకే, యూ కెన్ సీ దిస్ ఇస్ వాట్ ఐ సే ఈజ్ హియర్ యూఆర్ హ్యావింగ్ మార్గ్, అదే మార్గ్ పోర్టల్ ఉంది కదా, ఎస్. సో ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్, అంతే. ఓకే, సో హియర్ యూఆర్ హ్యావింగ్ వాట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ రాశారు, కానీ డిబేటబుల్గా ఉంది, నాకు ప్రాపర్గా ఇంకా కనిపించలేదు, చూడాలి. ఓకే, స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ aims to provide financial assistance to startups for conducting proof of concept trials. ట్రయల్స్ వర్డ్ రాంగ్ అండి, బికాస్ ఇక్కడ ప్రాపర్గా రాసి ఉంది స్టార్ట్అప్ ఇండియా ఇస్తారు, ఆల్రెడీ ట్రయల్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ట్రయల్ కోసం ఇవ్వరండి. ఓకే, ప్రూఫ్ మీకు ఈ ప్రాజెక్ట్ మీ ఐడియా ప్రూఫ్ అయిన తర్వాతనే ఇస్తారు. సో ఇక్కడ ట్రయల్స్ రాశారు కాబట్టి దిస్ ఈజ్ నాట్ రైట్, దిస్ ఈజ్ నాట్ రైట్, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ అని అర్థమైంది. ఫండ్ ఆఫ్ ఫండ్ స్కీమ్, ఇది కూడా అబ్సల్యూట్లీ రాంగ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ మేనేజ్ బై సెబీ. ఓకే, చూద్దాం ఇక్కడ ఫండ్ ఆఫ్ ఫండ్ స్కీమ్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ మేనేజ్డ్ బై ఏఐఎఫ్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ సపోర్టెడ్ బై ఏఐఎఫ్ ఓన్లీ, నాట్ మేనేజ్ బై సెబీ, సెబీ కింద రాదు. సో దిస్ ఈజ్ ఆల్సో మనకు ప్రాపర్గా ప్రూఫ్ ఉంది దీనికి. ఓకేనా, వీ ఆల్సో హ్యావ్ ఏ ప్రూఫ్ ఫర్ దాట్. సో దాట్స్ వై దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రాంగ్. సో 2 are wrong for us. Okay, so
3 and 4 రాంగ్ ఉన్నప్పుడు 3 ఇది కూడా పోతుంది, 3 and 4 దిస్ విల్ ఆల్సో గో. నా 1 and 2, 1 and 2 లో 1 ఈజ్ ఎనీహౌ రైట్, 1 ఈజ్ ఎనీహౌ రైట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఓన్లీ అక్కడ మనకు ఆఫ్టర్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆల్సో నాకు దొరకలేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్ప ఇంకా ఏదైనా సెక్టార్స్ కి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, అది దొరకలేదు. సో 1 and 2 వీ కెన్ టేక్ ఇట్. ఓకే ఫైన్. దెన్ నెక్స్ట్ వన్, let it load, not a problem. Consider the following statements, assertion and reason. The national product means all goods and services are ideally offered economic activity. National income is something but all incomes as a result of economic activity, right? Okay, this is the easiest one to do. The production of goods and services is the outcome of use of capital and labor along with the raw materials, and this automatically generate income. Obviously capital labor కలిస్తే production అవుతుంది, production అయితే goods వస్తాయి, goods వస్తే మనకు income కూడా వస్తుంది. A and B both are right and R is the correct explanation of A. So this is the right answer. Very easy, any economic student can do it. Those are taken the coaching. Okay. Now with regard to World Trade Organization, the peace clause. First one is peace clause. 10% ceiling unda leda chuskoవాలి. So already మన దగ్గర ఇక్కడ ఉంది peace clause, చూద్దాం. చూడండి, peace clause అంటే for most developing countries the resulting amount has to be 10%, within 10% ఉండాలి. Okay, so here what not exceeding 10%, right? Only green box prohibits the use of direct payments to the producers which are not linked to production decisions. This is true only. Okay, green box. Okay, the second involves direct payments to producers which are fully decoupled. అంటే ప్రొడక్షన్ చేయడానికి డబ్బులు ఇవ్వకుండా వేరే ఏదైనా డబ్బులు మనం ఇవ్వచ్చు అని అంటున్నారు. దట్ ఈస్ రైట్. సో నాట్ లింక్ టు ప్రొడక్షన్ కాకుండా లేకపోతే వాళ్ళకి రైతు బీమా, రైతు భరోసా అలాంటి ఇస్తే నడుస్తుంది. ఓకే, దిస్ 1 and 2 ఆర్ ఎనీహౌ రైట్ హియర్. ఓకే, any support that would normally be placed in amber box is not to be placed in blue box. కానీ ఇది రాంగ్ ఉంది, is to be place చేయాలి అంట. Okay, you can see here a green box, in order to qualify green box subsidies must not distort trade. Okay, this is anyhow first one. Just a second, I'll get you that also, not issue. Here it should be there, no, not there. Okay, so but it is not. Amber box lo unnavi blue box lo పంపించాలి, ఇది ఆల్రెడీ చెప్పారు. Okay, fine. Now let us see if the fourth one wrong ఉన్నప్పుడు this and this will anyhow go. Now anyhow the first one is right. First one right ఉన్నప్పుడు second one మనకు third one ఉండదు. So our answer is what? 1 and 2 are right. Okay, first one already, as because 10% ceiling ఉంది, first and 2 already మనం నేర్చుకున్నాం, that is anyhow right. Now coal washing, I am very surprised that AP లో Indian economy is going very deeper గా అడుగుతున్నారు. ఒక డాక్యుమెంట్ వచ్చింది కోల్ వాషింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది చూడండి, ప్రాపర్ గా చూడండి. ఐ విల్ జస్ట్ ట్రై టు మేక్ ఇట్ లిటిల్ బిట్ జూమర్ ఫర్ యూ. నౌ యూ సీ హియర్. ఓకే, coal washing increases the cost of electricity generation which adversely impact the plants using vast coal in merit. Okay, that is what they are saying. If you see here also, not this one, yeah, coal washing result in increased generation efficiency and reduce investment cost. In India it is limited only. Okay, here it is properly written that it will adversely impact the plant ani rasharu. Okay, coal washeries may be attributed to perception of coal washing by increasing the cost of electricity generation. So here you can see coal washing increases the cost of electricity generation, that is true. And the use of coal in India, coal washing is limited, that is also true. So India lo limited ga undi and this is also true. A and B both are true, R is the correct explanation of A. With proof we are doing, so no need to worry. This is very easy అండి.
గోల్ నెంబర్ 10 ఆఫ్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 10 చూసుకుంటే మనకు ఏముందంటే గోల్ నెంబర్ 10 ఈజ్ ఆల్ అబౌట్ యూ సీ హియర్ reduce inequality within among countries. So ఇండియా ఆఫ్రికా ఇండియా బ్రెజిల్ అలాంటి ఇన్ఈక్వాలిటీస్ ఈ రెండు కంట్రీస్లో మనం డిక్రీజ్ చేయడం అంటే ఫైనాన్షియల్ సిస్టమే ఎందుకు మనం మారాలి, వేరే అన్ని అదర్ థింగ్స్ షుడ్ ఆల్సో బి నీడెడ్ టు చేంజ్ ఆర్ నాట్. ఎస్, సో ఓన్లీ గోల్ 10 మనకు ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ చేయడానికి ఫైనాన్షియల్ సిస్టమ్ రిఫార్మ్ రావాలి అని ఇది తప్పు. ఓకే, నీతి ఆయోగ్ హ్యాస్ డెవలప్ ఏ నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్. దిస్ ఇస్ ఎ ఫ్యాక్చువల్, దిస్ ఇస్ కరెక్ట్. మిషన్ లైఫ్ కూడా ఉందండి. మిషన్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ మీ లైఫ్కి మీరు మార్చండి మీ బిహేవియర్తో అని మాట, అంతే. మిషన్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఓన్లీ, నథింగ్ మచ్. ఓకే, మిషన్ లైఫ్ నర్జింగ్ ఇండివిజువల్ నర్జింగ్ అంటే వీ హ్యావ్ టు డెవలప్ నర్చర్ అవర్ సెల్ఫ్. నర్జింగ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్షన్ టువర్డ్స్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. మన లైఫ్ స్టైల్ ఎన్విరాన్మెంట్కి మంచిగా ఉన్నట్టుగా ఉండాలి. సో వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, మరి ఇండస్ట్రియల్ పాలసీ ఏదేదో మాట్లాడుతున్నారు, రాంగ్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గో 4 ఇది గ్లోబల్ సిటిజన్షిప్ కాన్సెప్టే లేదు. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. క్లియర్? సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ అస్? ఇట్ హ్యాస్ టు బి ఓన్లీ 2 ఉండాలి, బట్ ఓన్లీ 2 ఈజ్ నాట్ దేర్. గవర్నమెంట్ అండ్ ఇండివిజువల్స్ గురించి లేదు, కరెక్టే. గోల్ నెంబర్ 10కి మనం అట్లా చెప్పలేమా. నేను 3 ఎనీహౌ షుడ్ గో. నీతి ఆయోగ్ హ్యాస్ డెవలప్ నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెసిలిటేటింగ్ మానిటరింగ్. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. ఓన్లీ 2 షుడ్ బి రైట్. ఓకే, I'll see that and I'll update about it. Okay, చలో. బేసికల్లీ మనం ప్రూఫ్తో చూసుకుంటే దిస్ షుడ్ నాట్ బి వాట్ మిషన్ లైఫ్ ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అవుతుంది. గోల్ నెంబర్ 10 కావాలంటే ఓన్లీ ఫైనాన్షియల్ సిస్టంలో రిఫార్మ్స్ రావాలి. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓన్లీ ఫైనాన్షియల్ సిస్టమ్ రిఫార్మ్ చేస్తే అన్ని మంచిగా అయిపోతుంది. 2-3 కంట్రీస్లో ఆల్ ద ఇన్ఈక్వాలిటీ డిక్రీజెస్ అంటే వీ కెనాట్ సే. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4లో ఏముంది ఇక్కడ? గోల్ 4 అసలు ఇట్స్ నాట్ అబౌట్ గ్లోబల్ సిటిజన్షిప్. గోల్ 4 మనం చూసుకుంటే ఇక్కడ పెట్టినా నేను గోల్ 4 ఆల్సో. ఓకే, గోల్ 4 ఈజ్ ఆల్ అబౌట్ goal 4 is about education. Okay, fine, no problem. Chalo, I'll update that. Right, 5 icharu ikkada. Fine. So now let us see that planetary pressured adjusted human development index focuses on intergenerational equity. This is correct. Gender development index value below 1 indicate higher development for women than men. It is wrong. This is wrong. So let us see. 4 right, 3rd wrong unte manaku em vastadi? 4 right. Okay, 4th one is right. This one will come, this one will come, this 2 will go off. Okay, so మనం ఇప్పుడు చూడాలి 5th is right or wrong చూడాలి. According to Human Development Index, a new uncertainty complex is emerging which comprises planetary sweeping process polarized society. That is anyhow there, one and as far as I know. So we are having which one is right? First of all, అది right ఏముంది చూద్దాం. 4th one, 4 and 5 should be the answer అండి. But let us also see that first one కూడా ఈజీగా ఉంది, చూసేద్దాం. First one is anyhow right. Why? Because 2 countries the gross national income అంటే ఇండియాది అండ్ లేకపోతే just imagine a point here, yours and neighbor family ది salary అంతే, ఫ్యామిలీ ఇన్కమ్ 2 lakhs అనుకోండి. యువర్ అండ్ యువర్ నైబర్ ఫ్యామిలీ ఇన్కమ్ ఇస్ 2 lakhs. ఓకే, కానీ మీ ఫ్యామిలీలో చాలా మంది అందరికీ ఇన్సూరెన్స్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, మంచిగా బండిలు ఉన్నాయి, మంచిగా వెళ్తున్నారు, టీవీ ఉంది, అన్నీ ఉన్నాయి. వేరే నైబర్ వాళ్ళ దగ్గర 2 lakhs ఉంది, కానీ అందరూ మంచిగా బాగుపడట్లేదు. అందరి దగ్గర ఇన్సూరెన్స్, అందరి దగ్గర ఎడ్యుకేషన్ లేదు. It is nothing but indicative of growth is more important than development. That is right. Growth important, growth ki chala important istunnaru than what development. That is true. So 1 is right andi. 1 is right. And 4 is right. 1 and 4 is right. So here 1 and 4 is right. Then second one is also right. 1 and 4 ante okay.
నౌ వీ హ్యావ్ టు సీ విచ్ వన్, వీ హ్యావ్ టు సీ సెకండ్ వన్ చూడాలి, అన్నీ చూడాల్సింది, తొందరగా అయిపోతుంది అనుకున్నా నేను. ఓకే ఫైన్. సో సెకండ్ వన్, ఏ కంట్రీ స్కోర్ ఆన్ ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇస్ నాట్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఆబ్వియస్లీ హెచ్డిఐలో వచ్చిన వాల్యూస్ ఎప్పుడైనా ఎక్కువనే ఉంటాయి వెన్ కంపేర్ టు వాట్ ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, రైట్? సో వెన్ దర్ ఈస్ నో ఇన్ఈక్వాలిటీ అమాంగ్ పీపుల్, ఈవెన్ వెన్ దర్ ఈస్ నో ఇన్ఈక్వాలిటీ, ఓకే, దట్ ఈస్ డిబేటబుల్ అండి. ఎందుకంటే పీపుల్ ఆర్, దిస్ ఇస్ బేసికలీ ఉమెన్ గురించి మాట్లాడుతున్నారు, ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఓకే, దట్స్ వై డైరెక్ట్గా మనం చెప్పలేం. దట్ ఈస్ ఆల్సో దేర్ ఇస్ నో ఇన్ఈక్వాలిటీ అమాంగ్ పీపుల్. ఓకే, a country's score on inequality adjusted human development index is not same as it is. This is half part is perfectly right. Even when there is no inequality, అంటే ఏ బి రెండు కంట్రీస్ ఉన్నాయి, ఇద్దరి మధ్యలో ఇన్ఈక్వాలిటీయే లేదు. ఓకే, బట్ స్టిల్ ఐహెచ్డిఐ అండ్ హెచ్డిఐ రెండు ఒకటే లాగా ఉండదంట. ఓకే, దట్ ఈస్ ట్రూ, రైట్, కరెక్ట్. ఐహెచ్డిఐ హెచ్డిఐలో సేమ్ ఉన్నప్పుడు, అంటే 0 to 1 ఉంది కదా స్కేల్, హెచ్డిఐ అయినా సరే ఐఎస్డిఐ అయినా సరే 0 to 1 ఉంది స్కేల్. సో కంట్రీస్ మధ్యలో 0.5 హెచ్డిఐ వచ్చింది, 0.5 ఐఎస్డిఐ వచ్చింది. అది వచ్చిన తర్వాత కూడా ఈవెన్ వెన్ దర్ ఇస్ నో ఇన్ఈక్వాలిటీ అంటే టూ కంట్రీస్లో పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్న తర్వాత కూడా హెచ్డిఐ ఐఎస్డిఐ అటు ఇటు ఉండొచ్చు. అంటే ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, మళ్ళీ రిచ్ పీపుల్, ఆక్సమ్ రిపోర్ట్ అవన్నీ చెప్తున్నారు. సో 1, 2 and 4 ఈజ్ ద రైట్ అండి. 1, 2 and 4 ఈజ్ ద రైట్.